కాస్త లేట్ అయినా సరే పాకిస్తాన్ పై అటాక్ ఖాయం. అది ఏ రూపంలో ఉంటుందో తెలియక ఇప్పటికే పాక్ తెగ టెన్షన్ పడుతోంది. పహల్గాం పాపం వెంటాడుతుండటంతో దిక్కుతోచక రకరకాల విన్యాసాలు చేస్తోంది. అయితే మన ఆర్మీ మాత్రం చాలా కూల్ గా తన ప్లాన్ లో తానుంది. జస్ట్ ప్రొసీడ్ అనే సిగ్నల్ వస్తే చాలు ఎక్కడెక్కడ అటాక్ చేయాలో టార్గెట్ పాయింట్లను సెట్ చేసుకుందంటున్నారు. ఉగ్రవాదం వేళ్లతో సహా పీకేస్తాం. టెర్రరిస్టులకు గుండెలెదిరే వార్నింగ్ ఇచ్చిన హోంమంత్రి అమిత్ షా. పెహల్గాంలో అమాయకులను అత్యంత పాశవికంగా పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల వేట భారీ స్థాయిలో సాగుతోంది. టెర్రరిస్టులను వదిలిపెట్టేదే లేదంటూ హోంమంత్రి అమిత్ షా మరోసారి హెచ్చరించారు. ఇదిలా ఉండగానే అసలు పాకిస్తాన్ ని ఎలా దెబ్బకొట్టాలో సైన్యం ఇప్పటికే ఓ వ్యూహం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా గ్రౌండ్ వర్క్ సిద్ధమైందంటున్నారు. ఆర్మీ భూతల యుద్ధానికి సిద్ధమని సరిహద్దుల దగ్గర కవాతు చేస్తుండగా సముద్ర మార్గంలో నేవీ అటాక్ కోసం ఐఎన్ఎస్ విక్రాంతిని రంగంలోకి దింపింది. అసలు ఇదొక్క వార్షిప్ చాలు పాక్ పీక నొక్కడానికి అంటూ అంచనాలు సరే. ఆర్మీకే ఫుల్ పవర్స్ ఇచ్చేశామని ప్రధాని మోదీ చెప్పినా ఆర్మీ మాత్రం సమయం కోసం ఎదురు చూస్తోంది. ఈ లోపున పాకిస్తాన్లో ఎక్కడ దాడులు చేయాలి, ఎలాంటి దాడులు చేయాలనే స్కెచ్ రెడీ చేసినట్లుంది. అంతకి ముందు ఉరి గాని, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ గాని అప్పటి ఉగ్రదాడులు జరిగిన 10 రోజులకు చోటు చేసుకున్నాయి. మరిప్పుడు కూడా పెహల్గాంలో ఉగ్రదాడికి ముష్కరులు తెగబడి 10 రోజులైన నేపథ్యంలో ఏ క్షణమైనా మిస్సైల్స్ దోసుకుపోవచ్చు. అందుకే పాకిస్తాన్ కూడా ఇంకా భారత్ నుంచి దాడి జరగలేదేంటి, ఏ రాత్రో విరుచుకుపడితే పరిస్థితి ఏంటి అనే టెన్షన్తో వణికిపోతోంది. పాకిస్తాన్ కంటే భారత సైన్యం అన్ని రకాలుగా సమర్థవంతం అనేది నంబర్లను చూస్తేనే తెలుస్తుంది. అయితే శత్రువు కంటే బలంగా ఉండటమే కాదు, ఆ బలాన్ని బాహాటంగా తెలిసేలా చేసి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం ఇంకా ముఖ్యం. ప్రస్తుతం భారత్ అదే పని చేసింది. దీంతో అటు అమెరికా కానీ ఇతర దేశాలు కానీ మీ విభేదాలు పరిష్కరించుకోండని పాక్కే ఎక్కువ స్ట్రాంగ్ గా చెబుతున్నాయంటే దానర్థం అదే. 1971 యుద్ధంలో భారత సైన్యం ఏకంగా కరాచీపైనే దాడికి దిగింది. కరాచీ పోర్టుపైన ఆధిపత్యం సాధించడంతో బంగాళాఖాతంలోని జలాలపై పట్టు బిగించింది. అరేబియా సముద్రంలోని జలాలపై పట్టు బిగించింది. అప్పటి యుద్ధంలోనూ ఐఎన్ఎస్ విక్రాంతే కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా కరాచీ పోర్ట్ సహా పాకిస్తాన్ కి కీలక ప్రాంతాలైన పవర్, ఎనర్జీ ప్లాంట్లపై దాడి చేయొచ్చనే అంచనాలు ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ ఇన్ఫంట్రీ, లాజిస్టిక్స్ ప్రాంతాలను టార్గెట్ చేసి స్మాష్ చేయొచ్చంటున్నారు. బెలూచిస్తాన్ నుంచి కూడా సాయం అందితే పీఓకేలో భారత్ నిరాటంకంగా భూతల యుద్ధం కూడా ప్రారంభించే అవకాశాలు ఎక్కువ. అలానే ఇప్పటికే గుర్తించిన ఉగ్రవాద శిబిరాలపై కూడా భీకర దాడులు నిర్వహించడం మరో మార్గం. ఈ క్రమంలోనే సరిహద్దుల దగ్గర మిలిటరీ పోస్టులపై దాడులు కూడా చోటు చేసుకునే అవకాశముంది. అన్నింటికంటే ముఖ్యమైనది పీఓకే, పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవడం. ఇలా అన్ని రకాలుగా భారత్ దాడికి సన్నద్ధమయ్యే అవకాశాలుండగా వీటిలో ఏది ఎంచుకుంటుందో తెలియక పాకిస్తాన్ తత్తరపడుతోంది.